ఒక మాట చెప్పాడు, మాకు బాగా గుర్తుంది. యెరూషలేము అనే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ రోజున కడతానని చెప్పినట్టుగా దేవాలయం అనే యెరూషలేముల గురించి ఆయన చెప్పలేదు. ఆయన శరీరం అనే దేవాలయం గురించి చెప్పింది. కాబట్టి మేము వెళ్ళి ఖచ్చితంగా ఆ సమాధి దగ్గర పడుకుంటాం. ఎందుకంటే ఆయన 3వ రోజు లేస్తానని చెప్పిండు. ఆయన లేవక ముందే ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆయన డెడ్ బాడీని ఎత్తుకొని పోయి సమాధిలో ఎవరికి కనబడకుండా చేసి ఆయన లేచిందని చెప్పి ప్రచారం చేస్తారు వీళ్ళు. కాబట్టి ఓ పిలాతు గారు దయచేసి ఏదో ఒక విషయంలో మాకు సహాయం చేయాలి అన్నప్పుడు ఆ పిలాతు అంటాడు, కావలి వాళ్ళని పెట్టుకోండి అన్నాడు ఆయన. అంటే పోలీసులు అందరు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఎక్కడ పెట్టారండి? సమాధి దగ్గర కూర్చోబెట్టారు. తర్వాత ఈ చెప్పడాగిపోయిన ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా ఎక్కడ నిద్రపోకుండా ఉన్నారు తెలుసా? ఆ సమాధి చుట్టూ 3వ రోజు కోసం చూస్తున్నారు వీళ్ళు. ఎందుకని? యేసు ప్రభువారు 3వ రోజు గట్టిగా మాట్లాడలేదండి, తిరిగి లేస్తానని చెప్పిండు. ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతారని శవాలని చెప్పి శవాన్ని తీసుకొని పోయి మాయమాటలు చెబుతారని చెప్పి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, కావలు అంటే పోలీసులు వీళ్ళంతా కూడా ఆ సమాధి చుట్టూ పడుకొని ఉన్నారంట. వాళ్ళందరూ కరెక్ట్ గా చూడండి, ఆదివారం పూట అనగా ఈ రోజు తెల్లవారుతా ఉంటే తెల్లవారక మునిపే వాళ్ళందరూ పడుకొని ఉంటుంటేనే ఒక మహాభూకంపం కలిగింది. గట్టిగా చెప్పబడదా? గట్టిగా చెప్పబడుతుందా? ఎప్పుడైతే మహాభూకంపం కలిగిందో ఆ భూకంపం కలిగిన వెంటనే దడదడదడదడని శబ్దం వస్తా ఉంటే ఈ కావలి వాళ్ళంతా ఆ సమాధి దగ్గర నుండి పారిపోతా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాతి సమాధికి ఏమైనా ద్వారం, ఆ రాతి సమాధికి ఏమైనా తాళాలు, ఆ రాతి సమాధికి ఏమైనా గొలుసులు వాటంతటికవే తెంపబడతా ఉన్నాయి, వాటంతటికవే తెంపబడతా ఉన్నాయి. దానితో పాటు అక్కడ ఉన్న కావలి వాళ్ళందరూ గడగడ వణుకుతూ వణుకుతూ దూరం నుండి చూస్తుంటే ఆకాశం నుండి ఒక దేవదూత భూమి మీదకి దిగొచ్చింది. గట్టిగా చెప్పబడదా? గట్టిగా చెప్పబడి స్తోత్రం చూడదా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాశం నుండి దేవుని దూత భూమి మీదకి దిగొచ్చిందో ఆ దేవుని దూత సమాధికి అడ్డుగా వేయబడ్డ రాయిని ఇట్లా చేతితో ఇట్లా ముట్టుకున్నంత, అంటే ఆ ముట్టుకున్న వెంటనే రాయి పొర్లించబడదీస్తున్నాములో. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హుషారుగా స్తోత్రం చెప్పాలి, పునరుద్ధానపు బలం పొందుకున్నట్లుగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సమాధి మీద పెట్టబడిన రాయిని ఈ దేవదూత తాకిందో వెంటనే రాయి తొలగించబడింది. ఆ రాతి మీద ఇప్పుడు దేవదూత కూర్చోండి. ఇప్పుడు లోపల నుంచి ఎవరు లేచారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా లేచి కూర్చున్నాడు. గట్టిగా చెప్పబడి స్తోత్రం, గట్టిగా చెప్పబడి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మరణము ఆయన బంధించలేకపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరణ బంధకాలు ఆయన యొక్క సజీవన యాగాన్ని ఆయన బంధించలేకపోయింది. బిడ్డ మరణ పాశాలు తొలగించుకొని యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన సజీవంగా లేచి కూర్చున్నాడు. స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. కావలి వాళ్ళందరూ గడగడగడ వణుకుతున్నారు. ఆయన పునరుద్ధానపు దర్శనము అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. ఈ లోపల తండ్రి చేస్తాను తెలిసి అక్కడి నుంచి పరలోకానికి వెళ్తాను సిద్ధపడతా ఉన్నారు. మరి యేసు ప్రభువారు చెప్పిన మాట విమర్శించే వాళ్ళకు గుర్తుంది, కానీ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే శిష్యులు ఆగిపోయారో అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుందా? 3 సంవత్సరాలు 6 నెలలు పక్కన పెట్టుకొని తిప్పుకొని శిష్యులు ఒక్కరిగా గుర్తున్నారు కదమ్మా. విన్నారా? యేసయ్య 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిండు. నేను వెళితే నాకు ఆ దర్శనం కలిగిద్దని ఆశ పురుషులైన వాళ్ళు 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడికి కూడా కలగలేదంట. మరి వీళ్ళందరూ ఎక్కడ కూర్చొని నిద్రపోతున్నారు? ఏందయ్యా మీ బాధ అంటే, అమ్మ యేసు ప్రభువారు సెలవేశారు, మా ప్రాణం కూడా బాధమని భయపడుతూ కూర్చున్నారు. కానీ జరిగిన విషయం ఏంటంటే ఆయన సజీవంగా లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మాట అద్భుతమైన మాట చెప్పమంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం ఎవరికి కలిగిందండి? అసలు మొదట చెప్పండి, ఎవరికి కలిగింది? మగ్దలేని మరియ యేసు ప్రభువారి యొక్క దర్శనాన్ని పొందుకుంది. ఎందుకు పొందుకుందామా? చెప్పాలి, మాట్లాడుతుంది. శిష్యులందరూ మర్చిపోయినా
ఈ మగ్దలేని మరియ మాత్రం మర్చిపోవాలా. అసలు ఆమె నిద్ర పట్టట్లేదు ముందు. ఏందమ్మా మరియమ్మ గారు అంటే, యేసు ప్రభు వారు 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిండు, మొదటి దర్శనం నేను పొందుకోవాలని చెప్పి మధ్యరాత్రి కాడ లేచంట. ఉదయకాలం మందిరానికి రమ్మంటే మనం రాలేకపోయినాం కదా. వచ్చారా పెద్దల కాడ మీరు మాట్లాడతామా? ఉదయకాలం పొద్దున్న వచ్చారా? 3 గంటలు వేసా. ఎప్పుడు లేచింది మరి? 11 లేచిందా? 11 దేవదూత వచ్చి కదిలింగ్లో లేచి కూర్చొని మీరు వచ్చారు చూడండి. ఎప్పుడు లేచింది యేసు ప్రభు వారు? మాట్లాడండి. అసలు ఎవరికి గుర్తులేదండి. 3 సంవత్సరాలు 6 నెలలు ప్రసంగమైన భక్తులందరూ వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఒక్క స్త్రీ మాత్రం తన మనసులో జ్ఞాపకం ఉంచుకుంది. ఆమె కాకుండా ఆమెతో పాటు ఉన్న కొంతమంది సహోదరులు తీసుకొని మనము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని చూద్దాం పండి. ఈ రోజు ఆదివారం, ఈ రోజు పునరుద్ధానపు దినం. మన ఇళ్లలో కూర్చోటం కాదు. యేసయ్య మన కొరకు చనిపోయాడు, అయినా సరే సమాధిలో పెట్టబడ్డ ఆయన శరీరం కుళ్ళిపోదని వాక్యం చెప్తుంది కదా. ఒక్కసారి చూసొద్దాం పాడి అని చెప్పి 4 స్త్రీలను సమకూర్చుకొని ఒక్కతే నైట్ పూట ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆ శ్మశాన వాటిక దగ్గర పోయిందంట. ఇది త్యాగం అంటే. స్తోత్రం చెప్పు. ఎక్కడ పోయింది చెప్పు? యేసయ్య మీద ప్రేమతో చెప్పాలా? యేసయ్య మీద ప్రేమతో నిద్ర రోజులు పెట్టింది. యేసయ్య మీద ప్రేమతో ఇల్లు రోజులు పెట్టింది. నేను స్త్రీని కదా అనుకోలే, నేను ఇగో అవలను కదా, నేను నా వల్ల కాదులే అని చెప్పి ఇంట్లో కూర్చోలే. అందుకే కదా మీ అందరికి ఆధార్ కార్డులు ఇచ్చింది. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఇది అడిగిపోయినా ఫ్రీ బస్ వేస్తున్నాము. అంత ప్రభుత్వాలే మీ తడు తిరిగి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య రావాలన్న స్త్రీయే, యేసయ్యను చూడాలన్న స్త్రీయే. మాట్లాడరా మీరు? యేసయ్య తీసుకొచ్చింది ఎవరమ్మా? మాట్లాడాలమ్మా. మరియమ్మ గారు వచ్చేవాళ్ళ. చెప్పండి. అమ్మగారు ఉండబట్టే కదా, పరిశుభ్రంగా జీవితాన్ని కాపాడుకోబట్టే ఆ దేవుడు ఆమెను చూచి ఆమె గర్భంలోకి వెళ్ళి శిష్యుగా మార్చబడి ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటి దర్శనాలు చూసింది ఎవరు? మాట్లాడండి. పాపాన్ని పరిచయం చేసింది కూడా మీరే కదా. హల్లెలూయా. అన్ని మీ దగ్గరనే. స్తోత్రం చెప్పండి. ఏదైనా త్వర నాశనం కావాలన్నా మీరే, యేసయ్య రాజ్యం కట్టబడాలన్నా మీరే. అంతా మీకు పంపించింది ఆయన. స్తోత్రం చెప్పొచ్చుగా. ఒక అద్భుతమైన మాట చెప్పమంటవా? బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పింది. అంగలార్చే స్త్రీలను పిలవనంపండి అంటది వాక్యం. రోదనం చేసే స్త్రీలని పిలవనంపండి. ఎందుకని? అంగలార్చే అనుభవం మీకు తప్ప పురుషులకి అంతగా కనబడదు. నిజమా? గట్టిగా స్తోత్రం చెప్పండి తల్లి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఉమెన్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనిస్తే స్త్రీ దేవుని మీద ప్రేమతో మధ్యరాత్రి కాలం నుంచి 4 సిస్టర్లను ఏర్పాటు చేసుకున్నామా, సమాధి దగ్గర పోదాం పండి, యేసు ప్రభు వారు లేస్తానని చెప్పిండు. ఇగో నా దగ్గర ఒక ఆయన లేవకపోతే సుగంధ ద్రవ్యాలని ఆయన శరీరానికి పూసొద్దారని చెప్పి ఆ 4 సిస్టర్లను పెట్టుకొని ఒక్కటే నడిచిపోయిందంట. పోయేసరికి ఏం జరిగిందంటే సమాధి తలుపు ద్వారము తీయబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చూద్దాం. చూడండి యోహాను సువార్త గ్రంథం త్వరగా. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చింది కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చింది. త్వరగా ఈ బైబిల్ తీసుకొని ఆదివారమున ఇంకా చీకటి ఉందా, వెలుగు వచ్చిందా? చీకటి ఉన్నప్పుడు ఎవరు పోతున్నారు? చెప్పండి. మాట్లాడండి మీరు. ఎవరంట చీకటిగా ఉన్నప్పుడు చూడడానికి వచ్చింది? ఎవరండి? మగ్దలేని మరియ. కందల కాడ ఎక్కడికి వచ్చింది? చెప్పండి. సమాధి దగ్గర పోవాలంటే పోరాటమా? చెప్పండి. ఒక ఆమె అంటుంది, అయ్యగారు ఇంటికాడ ఎంత నేర్తే కానీ సమాధి దగ్గర మీరు రావటం మాత్రం నాకు కుదరదు అయ్యారు కదా. ఎందుకంటే సమాధి అంటే భయం. కానీ ఈ స్త్రీ ఎవరి సమాధి దగ్గర పోయిందంట? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి చూడాలని ఇల్లు వదిలిపెట్టింది. చూడండి 4 స్త్రీలను ఏర్పాటు చేసుకొని సమాధి దగ్గరికి కందల కాడ చీకట్లో పోయిందంటండి. దేవుని కొరకు ఇలాంటి త్యాగం చేసే స్త్రీలు కనపడాలా? ఇలాంటి త్యాగం చేసే స్త్రీలకి దేవుడి దర్శనం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెందల కాడ యేసు ప్రభువుని ఎతకాలి. నువ్వు పెందల కాడ లేవాలా? ఎప్పుడో తెల్లారిన తర్వాత ఏడేటప్పుడు స్తోత్రం నీకు ఎట కనబడుతున్నా ఆయన? పునరుద్ధానం దర్శనం ఎట కలిగింది నీకు? ఎప్పుడు లేవాలా స్త్రీలు? చెప్పండి. మాట్లాడమ్మా. మగ్దలేని మరి ఎప్పుడు లేచిందంట? కందల కాడ లేచి తన సహోదరులను తీసుకొని మళ్ళీ ఆ సమాధి దగ్గరికి పరిగెత్తుకొని పోయింది. ఇంకా
సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పిరా. కాబట్టి పేతురు ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరూ కూడి ఉండగా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే పరిగెత్తి ముందుగా సమాధిలోనికి వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను. సమాధిలో ప్రవేశింపలేదు. జాగ్రత్తగా రండి, నేనే చెప్తా. ఇక చదవడం చాలా టైం అవుతుంది, నాకు టైం లేదు. అయితే ఏం చేయండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూడటానికి పోయిన ఈ స్త్రీలలో మరియమ్మ గారు ఎప్పుడైతే మగ్దలేని మరియమ్మ ఆ సమాధి ద్వారం తీయబడిన సంగతి చూసిందో గమగమ ఏం చేసిందంటే, వామ్మో నా ప్రభువారు సమాధి తెలవబడింది, ప్రభువారిని ఎవరు ఎత్తుకొని పోయారని చెప్పి గబా 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 ఎక్కడికి వచ్చింది తెలుసా? మళ్ళా ఊళ్ళోకి పరిగెత్తుకొని వచ్చింది. ఆశ చూడండి ఎంత పరిగెత్తుకొని వచ్చిందో. చీకట్లో సమాధి దగ్గర పోయింది. సమాధి తెరవబడిన విషయం చూసి పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గర పరిగెత్తుకొని వచ్చి వాళ్ళకి చెబుతుంది, ఓ పేతురు, ఓ యోహాను ఏడతచ్చారా నాయన చూడరా మైగా హల్లెలూయా. ఆ మాట అనలేదుగా నేను అంటున్నా, ఎందుకు నిద్రపోతు బ్యాచ్ కదా, ఏడన్నా నిద్ర వీళ్ళకి. రూపాంతర కొండపైన నిద్రే, ఎక్కడ ఒలివల తోటపైన నిద్రే, నిద్రపోయే బ్యాచ్ ఇది. రైతులా వీళ్ళు నిద్రపోకండి, ప్రభుని సెలవే పడుతున్నారు, అనకూడదు దగ్గర పట్టుకుని పోతారు. అన్నమాట అర్థం చేసుకోండి. ఎక్కడ పోయినా నిద్ర బ్యాచ్ అన్నమాట ఈ బ్యాచ్ అంతా. ఇప్పుడు గమనిస్తే ఈ పేతురు గారు యోహాను గారు శిష్యులందరూ ఒక దగ్గర నిద్రపోతుంటే ఈ ఒక్కదైన స్త్రీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళందరూ లేపుతుంది, అయ్యా లేవండి ప్రభు వారు ఎత్తుకొని పోయారు, సమాధి చూసి వచ్చా, సమాధిలో ప్రభు వారు కనబడలేదంటే వాళ్ళని అవునా అవునా అని చెప్పి కళ్ళు మూసుకుంటూ వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళు పరిగెత్తుకొని చూస్తే సమాధిలో యేసు ప్రభు వారి యొక్క నార బట్టలు తప్ప యేసు ప్రభు వారి యొక్క దేహము వాళ్ళకి కనబడలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు అన్నారు, అవునమ్మా ఎవరు ఎత్తుకొని పోయారమ్మా అని చెప్పి మళ్ళీ వాళ్ళు తోక పుట్టుకుని మళ్ళీ పడుకోవడం పోయారు ఈ బ్యాచ్. అర్థమైందా మీకు? ఏం పోయి పిలుచుకొచ్చింది ఈ సహోదరికి కొద్ది సహాయం చేయడానికి నిలబడొచ్చుగా, ధైర్యం చెప్పొచ్చుగా, కానీ మూతి మీద మేసం ఉన్న మగవాళ్ళు ఏం చేశారంటే మళ్ళా ఇంటికి పోయారు వీళ్ళు. ఈ స్త్రీ అయినా మగ్దలేని మరియ మాత్రం